అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో డీసెట్ టెట్ డిఎస్సికి సంబంధించి 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి కవి పరిచయాలకు సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు గమనిద్దాం. ఈ యొక్క ప్రశ్నలో మీకు చాలా కంటెంట్ కవర్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. ప్రతి ప్రశ్నకైతే మనకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఓకే, ఇదివరకు కూడా మనకు టెట్ డిఎస్సి అదేవిధంగా డీసెట్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. కింద నేను ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే మీరు ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నన్నయ్య యొక్క బిరుదు. ఇక్కడ నన్నయ్య యొక్క బిరుదు అని మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నన్నయ్య యొక్క బిరుదు వచ్చేసి ఏంటంటే వాగశాసనుడు. ఏంటి మనకు నన్నయ్య యొక్క బిరుదు ఏంటి? వాగశాసనుడు. ఇతను రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఎవరు? నన్నయ్య. ఇతడు మహాభారతాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది. అదేవిధంగా మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు అదేవిధంగా అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదారాత్రులు అనే పద్యం వరకే తెలుగులోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది మనకు. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన వారు ఎవరు అంటే నన్నయ్య. నెక్స్ట్ నన్నయ్య కవిత్వంలోని లక్షణాలు: అక్షరరమత, ప్రసన్న కథ, కవితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఓకే, ఇవన్నీ కూడా మనకి నన్నయ్య యొక్క కవిత్వంలో కనిపించే లక్షణాలుగా చెప్పొచ్చు. సో ఆప్షన్ వచ్చేసి మనకు పైవన్నీ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ నిరక్షరాస్యత నిర్మూలనకి ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమం నడిపింది ఎవరు? ఇక్కడ నిరక్షరాస్యత నిర్మూలనకు ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమం నడిపింది ఎవరు అంటే మనకి ఇక్కడ వచ్చేసి ముద్దు రామకృష్ణయ్య. ఇతని మనకు ఫస్ట్ ఏబిలో వచ్చేసి ఆప్షన్లు ఉన్నాయి చూడండి. ఈ ముద్దు రామకృష్ణ యొక్క వాళ్ళు తల్లిదండ్రులు ముద్దు రాజన్న, ముద్దు అమ్మాయి. ఇతను బ్రిటన్లో లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఈడి పట్టా పొందాడు. ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. ఇతను ఆసియా అదేవిధంగా ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాల్లో చాలా దేశాలు పర్యటించి అక్కడ విద్యా విధానాలను అధ్యయనం చేసి మనకు నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు అయితే ఇతను కొనసాగించాడు. చాలా గొప్ప విద్యావేత్త ఇతను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఎవరు అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాల్కురికి సోమనాథుడు. ఇక్కడ మనకు దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరంటే మనకు పాల్కురికి సోమనాథుడు. ఇతనే మనకు తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాయడం జరిగింది. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. నెక్స్ట్ బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవాన్ని కలిగించిన శైవ కవి ఇతను. అయితే ఇతను చూసుకుంటే మనకి నెక్స్ట్ ఉన్నాయి పాల్కురికి సోమన కృతులు అని నెక్స్ట్ క్వశ్చన్ 6వది ఉంది. ఇక్కడ బసవ పురాణం, అనుభవసారం, వృషాదీప శతకం ఇవన్నీ కూడా మనకి పాల్కురికి సోమన యొక్క కృతులు చెప్పచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన బసవ పురాణం, అనుభవసారం, వృషాదీప శతకమే కాకుండా బసవోదాహరణం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము ఇవన్నీ కూడా సోమన యొక్క కృతులు. అయితే ఇతను రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణ మొదలైన సాహిత్య ప్రక్రియలకు ఈయన అన్ని సాహిత్య ప్రక్రియలను అయితే ఇతను రాయడం జరిగింది. నెక్స్ట్ సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాష పదాలను కూడా తన రచనల్లో ఇతను ఉపయోగించాడు. బహుభాషా కోవిదుడు అని చెప్పొచ్చు ఇతను. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న. పాల్కురికి సోమనాథుడు వాడిన శైలి ఏంటంటే మణిప్రవాళ శైలి. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ 8వ క్వశ్చన్. నారాయణ శతకం. నారాయణ శతకం ఎవరిదంటే మనకు నారాయణ శతకం ఇక్కడ పోతన, నన్నయ్య, తిక్కన, ఎర్రని ఇచ్చాడు. నారాయణ శతకం అంటే ఎవరంటే మనకి పోతన అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే అయితే మనకి నారాయణ శతకానికి సంబంధించి నారాయణ అన్న మకుటంతో ఇతను పోతన పద్యాలు రాయడం జరిగింది. ఇతను బమ్మెరవాసి, అక్కడ జనగామ జిల్లా బమ్మెరవాసి. ఇతను రాసినవి ఇంకేంటి అంటే ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిత్తశతకం. చిత్తశతకం అంటే ఎవరంటే శ్రీపతి భాస్కర కవి. ఇక్కడ మకుటం అనేది ఏంటంటే చిత్తమ అనే మకుటం ఉంటుంది. ఇతను శైవ పండిత త్రయంలో ఒకరు. శ్రీపతి పండితుని వంశం వారని పరిశోధకులు అయితే అభిప్రాయపడతారు. సో ఇక్కడ చిత్తశతకం అంటే శ్రీపతి భాస్కర కవి. నెక్స్ట్ భాస్కర శతకం మారద వెంకయ్య, శ్రీపతి భాస్కర కవి ఏ అండ్ బి ఏది కాదని ఇచ్చాడు. భాస్కర శతకం అంటే ఎవరంటే మారద వెంకయ్య. ఇక్కడ మకుటం వచ్చేసి
భాస్కర అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి పద్యంలో మొదటి 2 పాదాల్లో ఒక నీతిని చెప్పి తర్వాత పాదాల్లో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్తాడు. అది ఈ శతకంలో ప్రత్యేకత, దేంట్లో భాస్కర శతకంలో. నెక్స్ట్ కంచర్ల గోపన్న రచించిన శతకం ఏంటి? నారాయణ శతకం, కేశవ శతకం, దాశరథి ఏది కాదు. ఇక్కడ కంచర్ల గోపన్న ఎవరంటే భక్త రామదాసు. ఇతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవాడు. ఇతను దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. రామునిపై అనేక కీర్తనలు రాశాడు. ఇక్కడ దాశరథి శతకం ఎవరు? కంచర్ల గోపన్న. నెక్స్ట్ నృకేసరి శతకం నారసింహ శతక కర్త. ఇక్కడ నారసింహ శతక కర్త ఎవరంటే కాకుత్స్థం శేషప్ప కవి. ఇతను ధర్మపురి, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార నరసింహ దురిత దూరాన మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. ఈయన మృదంగం వాయించడంలో కూడా నేర్పరి. తన జీవితాన్ని ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేసినవాడు. ఈయన నరహరి శతకం, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం ఇటువంటి రచనలు చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన నృకేసరి శతకం, నారసింహ శతకమే కాకుండా ఇంకొకటి ఏంటి చెప్పండి? ధర్మపురి రామాయణం. ఓకే, ఇది కూడా కాకుత్స్థం శేషప్ప కవి. తర్వాత పండిత రామసింహ కవి రాసిన శతకం ఏంటంటే విశ్వకర్మ శతకం. ఇక్కడ మకుటం ఏంటంటే విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. ఇతను జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం, రాఘవపట్నం ఇతనిది. ఈయన ఆశుకవి. ఎవరు? పండిత రామసింహ కవి ఆశుకవి అని చెప్పొచ్చు. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు ఇతని రచనలు 3. ఏంటివి? దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాసిన కవి ఎవరంటే నల్గొండ జిల్లాకు చెందిన నరసింహపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఇతను వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర శతకం కూడా ఇతనిది. ఎవరు? ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఇతని రచనలు చూసుకుంటే గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యావతి స్వాంతనం, మారుతి ఇతని రచనలు ఇవి. నెక్స్ట్ ఇతను విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందాడు. ఎవరు? ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు విద్వత్ కవి. నెక్స్ట్ ఇంకొకటి మనకు ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ బాకవరాంజనేయ శతకం అనేది ఉంటుంది. ఇతను ఎవరంటే వెంకటరావు పంతులు తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన అనే పద్యంతో పద్యాలను రాయడం జరిగింది. తను యక్షగానాలు, కీర్తనలు, గేయాడు కూడా చాలానే రాయడం జరిగింది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జైలు లోపల అనే కథల సంపుటి ఎవరిది? ఇక్కడ జైలు లోపల అన్న కథల సంపుటి చూసుకుంటే మనకి వట్టికోట అల్వార్ స్వామి, భరద్వాజ, వేముగంటి నరసింహాచార్యులు ఎవరు కాదు. ఓకే, ఇక్కడ జైలు లోపల అన్న కథల సంపుటి అనేది వట్టికోట అల్వార్ స్వామి. ఓకే, మనకు ఇదే విధంగా ఇంకా వట్టికోట అల్వార్ స్వామి గురించి చూసుకుంటే మనకి ఏంటంటే నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. నెక్స్ట్ దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను కూడా ముద్రించడం జరిగింది. ఇతని వ్యాసాలు చూసుకుంటే రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఇవి ఇతని రచనలు. నెక్స్ట్ ఈయన ఏమేమి రాసినంటే ఇంకా నవలలు ప్రజల మనిషి, గంగు ఇవి చాలా ప్రజాదరణ పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 17వ ప్రశ్న. తెలంగాణ గుమస్తా పత్రికలు ఎవరు నడిపించారంటే మనకి వట్టికోట అల్వార్ స్వామి. సేమ్ ఈ 2 పత్రికలు నడిపించింది కూడా మనకి వట్టికోట అల్వార్ స్వామి. మీకు లాస్ట్ ఇయర్ డీసెట్ క్వశ్చన్ పేపర్లు చూసుకుంటే మీకు గుమస్తా పత్రికను నడిపించింది ఎవరు అని రావడం జరిగింది. ఇది వట్టికోట అల్వార్ స్వామి. మీరు కింద ఇచ్చిన ప్లేలిస్టు ఒక లింక్ ఓపెన్ చేసి మీరు చూసుకుంటే ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఓకే, మనకి ఇక్కడ పైన ఒక క్వశ్చన్ 15th అయితే మిస్ అయింది. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యుల యొక్క బిరుదులు ఏంటని ఇక్కడ అడిగాడు. మనకి వేముగంటి నరసింహాచార్యుని యొక్క బిరుదులు ఏంటంటే కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఇవి 3 కూడా అతని బిరుదులే. అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఇతను చూసుకుంటే ఇతని గురించి మనకు సాహితీ వికాస మండలి సంస్థను, అదేవిధంగా మెదక్ జిల్లా రచయితల సంఘం సంస్థను స్థాపించి
సాహిత్య వికాసానికైతే కృషి చేయడం జరిగింది. నెక్స్ట్ తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు, మంజీరనాదాలు అనే గేయ కావ్యం, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు ఇంకా ఒక 40 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ వేముకంటి నరసింహాచార్యులు బిరుదులు అంటే మనకి ఏంటంటే కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి, ఇవన్నీ కూడా అతని బిరుదులే. నెక్స్ట్ 18వది షలిమే ఎవరి రచన? షలిమే రక్నుద్దీన్, దాశరథి, వట్టికోట, భరద్వాజ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ రక్నుద్దీన్. ఇక్కడ షలిమే కాకుండా ఇంకా రక్నుద్దీన్ యొక్క రచనలు చూస్తే మనకి ప్రయాణం, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, మోదుకపూలు, విశ్వదర్శనం ఇట్లాంటి రచనలు చేశాడు. అదేవిధంగా ఇతను జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథం కూడా రాశాడు. ఎవరు? ఇతను ఆచార్య కె రక్నుద్దీన్. అదేవిధంగా 1969 సంవత్సరంలో విప్లవ ఢంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం అతను చివరి వరకైతే కొనసాగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాపు బిడ్డ, తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం ఇవన్నీ ఎవరి రచనలు? ఏ షాయిరెడ్డి, బి రక్నుద్దీన్, సి దాశరథి, డి భరద్వాజ. ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుంటే ఇవన్నీ కూడా గంగుల షాయిరెడ్డి రచనలుగా చెప్పుకోవచ్చు. మనకి గంగుల షాయిరెడ్డి గురించి ఇంకా చూసుకుంటే ఇవి ఇక్కడ ఇచ్చిన 4 కూడా అతని ముద్రితమైన రచనలు. ఇంకా ఏంటంటే గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం ఇట్లాంటి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. ఇతని శైలి చాలా సరళంగా ఉంటుంది, సులభంగా గ్రహించవచ్చు. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావం ఇతనికి ఉంది షాయిరెడ్డికి. అయితే ఆ పోతనని ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాధించాడు. ఓకే, నెక్స్ట్ 20వ క్వశ్చన్. తిరుముల్కచ్చ ఈ కథానిక సంకలనం అనేది ఎవరిది అని అడుగుతున్నాడు. తిరుముల్కచ్చ అనేది ఎవరిదంటే మనకి పొనుకున్నం వర్కే. ఇతను మలయాళ రచయిత, మలయాళ అభ్యుదయ రచయితలు ఇతను చాలా ఫేమస్. ఇతని బాల్యం మొత్తం పొనుకున్నంలో గడిచింది. సో ఇతను పొనుకున్నం వర్కే ఇతని పేరు. ఇతడు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి తర్వాత తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అవ్వడం జరిగింది. ఇతను రచయితగా పరిచయమైన తర్వాత 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, ఒక వ్యాస సంకలనం, ఒక ఆత్మకథ ఇవన్నీ కూడా ఇతను రాశాడు. ఓకే, నెక్స్ట్ మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం ఇతని రచనల్లో చాలా ప్రధానంగా ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే తిరుముల్కచ్చ అనేది మనకి పొనుకున్నం వరకే రాయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకి 8th క్లాస్కి సంబంధించి కవి పరిచయం నుంచి కొన్ని బిట్స్ అయితే ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మీరు ఇటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఇంకా డీసెట్కి సంబంధించి ఇంకా కూడా మీరుగా ప్రిపేర్ అవుతూ ఇలాంటి వీడియోలను చూసినట్టయితే మీకు చాలా బాగా అయితే ఉపయోగపడతాయి. ఇటువంటి వీడియోలు మీరు ఒకసారి విన్నా కూడా మీకు చాలా బాగా గుర్తుండిపోతాయి. మీకు క్వశ్చన్ వచ్చిందంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. సో వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన వాట్సాప్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి.